హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మిక్సీలో వేసిన పిండితో కూడా ఇడ్లీలు ఇలా మెత్తగా రావాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలో చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఈ ఇడ్లీకి కాంబినేషన్గా పల్లీలు, కొబ్బరి ఇవేమీ లేకుండానే టేస్టీ పల్చటి చట్నీని కూడా చూపించబోతున్నాను. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ రెండిటి కాంబినేషన్ ఒక్కసారి రుచి చూపించారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇడ్లీ కావాలంటారు. 100% నేను గ్యారంటీ. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉంది అనేది. తప్పకుండా ఇక్కడ నేను చెప్పే టిప్స్ని పాటిస్తూ ఒక్కసారైనా సరే ఈ రెండిటి కాంబినేషన్ని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెత్తటి ఇడ్లీని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఇలా సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల మీకు ఇడ్లీ చాలా మెత్తగా వస్తాయి. అంతేకాకుండా ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా అంతే మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇలా మినపగుళ్ళని సగ్గుబియ్యాన్ని వేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ రెండింటిని ఒక 4 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు. అంతకన్నా ఎక్కువసేపు నానపెడితే మీకు మినపప్పులో ఉండే జిగురంతా కూడా పోయి ఇడ్లీలు గట్టిగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని తీసుకున్నారో అదే కప్పుతోటి 2.5 కప్పుల కొద్దిగా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని వేసుకోండి. ఇడ్లీ రవ్వని లావుగా ఉన్నది తీసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది గట్టిగా వస్తాయి. ఎప్పుడైనా సరే చూసుకొని సన్నగా ఉండే ఇడ్లీ రవ్వనే తెచ్చుకోండి. నేను ఇక్కడ ఏ బ్రాండ్ ఇడ్లీ రవ్వని యూస్ చేస్తానో కూడా ఈ వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఇడ్లీ రవ్వని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఇందులో నీళ్ళని పోసుకొని ఇడ్లీ రవ్వని ఇలా చేత్తో బాగా పిసుకుతూ కనీసం 2-3 సార్లు ఇడ్లీ రవ్వని కడగండి. ఇలా ఉప్పు వేసుకొని ఇడ్లీ రవ్వని కడగడం వల్ల ఇడ్లీ రవ్వ బాగా శుభ్రమైపోయి మనకి ఇడ్లీ అనేది బాగా తెల్లగా వస్తాయి అన్నమాట. సో ఇడ్లీ రవ్వని ఇలా పిసికిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేశారంటే రవ్వ కిందకి వెళ్ళిపోయి నీళ్లు పైకి తేలుతాయి. ఆ నీళ్ళని వంచేయండి. ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా ఇడ్లీ రవ్వని కడగండి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకొని మరొక టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఇడ్లీ రవ్వను కూడా మినపగుళ్ళతో పాటుగా 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునే ముందు కూడా 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని నానబెట్టుకున్నారనుకోండి, ఇడ్లీ రవ్వలో ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా మురికి మిగిలి ఉంటే అదంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. సో 4 గంటల తర్వాత మీకు మినపగుళ్ళు చూపిస్తున్నాను చూసారా, చక్కగా నానిపోయాయి కదా. అదేవిధంగా ఇడ్లీ రవ్వ కూడా చూసారా చక్కగా నానిపోయి రవ్వ ఈ గిన్నెకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్లు పైకి తేలుతాయి. నీళ్ళపైన ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూసారా, మనం ఉప్పు వేసుకోవడం వల్ల మిగిలిన మురికంతా కూడా ఇలా నీళ్ళపైకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ నీళ్ళని వంచేసుకొని రవ్వని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం 4 గంటల ముందు నానబెట్టుకున్న మినపగుళ్ళు సగ్గుబియ్యాన్ని వేసుకొని తగినన్ని నీళ్లు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇడ్లీ కోసం మినప్పిండి అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా పిండి కన్సిస్టెన్సీ కూడా మరీ గట్టిగా లేకుండా చూసారా ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఇలా గట్టిగా పిండేసి ఇడ్లీ రవ్వని ఈ మినప రుబ్బులోకి వేసేసుకోండి. ఇదే విధంగా రవ్వ మొత్తాన్ని కూడా గట్టిగా పిండేసుకొని ఈ మినప రుబ్బులోకి వేసుకోవాలి. అలాగే చాలామంది మీరు ఏ బ్రాండ్ ఇడ్లీ రవ్వని యూస్ చేస్తారని నాకు కామెంట్స్ చేస్తున్నారు. నేను రెగ్యులర్గా అయితే ఇడ్లీ రవ్వని లూజ్గా అంటే హోల్సేల్ షాప్స్లో దొరుకుతుంది కదా, అది చూసుకొని సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని చూసి తెచ్చుకుంటూ ఉంటాను. కానీ ఒక 2 నెలల నుంచి ఒక ఇడ్లీ రవ్వని టెస్ట్ చేశాను. చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారని ఒక బ్రాండ్ని చూద్దామని చెప్పేసి విజయ్ గోల్డ్ ఇడ్లీ రవ్వని
రవ్వని యూస్ చేస్తున్నాను. ఈ ఇడ్లీ రవ్వతో కూడా ఇడ్లీలు చాలా బాగా వస్తున్నాయి. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, చాలామంది రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారని నేను ఇడ్లీ రవ్వని టెస్ట్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. విజయ్ గోల్డ్ ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు బాగా వస్తున్నాయి, ఒకసారి ట్రై చేయండి. సో ఇలా రవ్వలో ఉన్న నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసిన తర్వాత ఈ రవ్వని అలాగే మినపరుప్పుని రెండింటిని కూడా చేత్తోనే బాగా కలుపుకోండి. ఎక్కడా కూడా రవ్వ ఉండలు లేకుండా ఉండేటట్లుగా చూసుకోండి. పిండిని ఇలా చేత్తో కలుపుకుంటేనే పిండి మనకి చక్కగా పులుస్తుంది అనమాట. సో పిండి అంతా కూడా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లో పెడితేనే మీకు పిండి అనేది పులుస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి చక్కగా ఇలా డబల్ సైజులో పొంగుతుంది అనమాట. ఇలా పొంగితేనే మీకు ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇడ్లీ పిండి చూడగానే మనకు అర్థమైపోతుంది ఇడ్లీ ఎలా వస్తాయి అనేది. ఇలా బాగా పులిసింది అనుకోండి, ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. సో ఇలా పులిసిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలపకుండా ఒకే డైరెక్షన్లో పిండిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఒకవేళ ఇడ్లీ పిండి మొత్తం కూడా ఈరోజు మీరు యూజ్ చేసుకోకపోతే ఇందులో నుంచి కావాల్సినంత పిండిని తీసుకొని అందులో మాత్రమే ఉప్పును వేసుకొని కలుపుకోండి. అప్పుడు మిగిలిన పిండిని రెండవ రోజు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ అన్ని నీళ్ళని ఈ ఉప్పు మీద వేసేసుకొని ఈ ఉప్పు పిండి అంతా కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. అలాగే నేను ఇక్కడ పింక్ సాల్ట్ని యూస్ చేస్తాను. సాల్ట్ గురించి కూడా చాలామంది కామెంట్స్ చేశారు. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మరీ గట్టిగా అలాగే మరీ పలుచగా ఉండకూడదు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇడ్లీలు మీకు గట్టిగా వచ్చేస్తాయి అనమాట. అందుకని పిండి కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని ఇందులోకి 2 గ్లాసుల నీళ్ళను వేసుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లోనే మరిగించుకోండి. ఈ నీళ్ళు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో ఇలా 1 చుక్క నూనెను వేసుకొని ఈ నూనెని ఇడ్లీ ప్లేట్లకు ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీ ఉడికిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇలా మీకు కావాల్సిన ప్లేట్లలో నూనెను గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీ పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ ఈరోజు 3 ప్లేట్లలో ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కావాల్సినన్ని ప్లేట్లలో ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఈ ప్లేట్లు పెట్టుకునే ముందుగా ఫస్ట్ ఒక ఖాళీ ప్లేట్ని పెట్టుకోండి. ఇలా ఖాళీ ప్లేట్ పెట్టుకోవడం వల్ల ఒకవేళ మీరు పొరపాటున ఇడ్లీ పాత్రలో నీళ్ళని ఎక్కువ వేసుకున్నా కూడా ఇడ్లీ పాడవకుండా ఈ ప్లేట్లోకి నీళ్ళు ఎక్స్ట్రా ఉన్న నీళ్ళన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఇలా ఒక ఎంటీ ప్లేట్ని పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ ఈ ఇడ్లీ ప్లేట్లో ఇక్కడ ఇడ్లీ పెట్టుకునే ప్లేస్ ఉంది కదా, ఈ ఇడ్లీ పెట్టుకునే ప్లేస్కి పైన మనం పెట్టుకునే ప్లేట్లో రంధ్రాలు వచ్చేటట్లుగా పెట్టుకోండి. అంటే ఇడ్లీ పైన రంధ్రాలు అలాగే రంధ్రాల పైన ఇడ్లీ, ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లని సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకుంటే ఈ రంధ్రాల్లో నుంచి స్టీమ్ అంతా కూడా ఈవెన్గా వచ్చి ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. మీకు ఏ ఒక్క ప్లేట్ ఇడ్లీ కూడా చెడిపోకుండా బాగా ఉడుకుతాయి అన్నమాట. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, ఈ ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్ని పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఇడ్లీని ఉడికించుకోండి. ఈ ఇడ్లీ ఉడికేలోపు మీకు నేను పల్లీలు కొబ్బరి లేకుండానే పల్చటి టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని కూడా జస్ట్ 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 5 నుంచి 6 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువగా ఉన్నాయి, అందుకని ఒక 8 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అదే మీరు కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చి తీసుకుంటే ఒక 10 నుంచి 12 వరకు కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయని పచ్చిమిర్చిని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ చట్నీ కోసం అస్సలు రంగు మారకూడదు, జస్ట్ మెత్తబడితే సరిపోతుంది అనమాట. ఇక నేను మీకు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా మెత్తబడి పచ్చిమిర్చి పైన కూడా ఇలా తెల్లగా వచ్చేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని
ఇందులోకి అరకప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోండి. కొంచెం ఇలా చూసారా, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని పోసుకుంటూ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని ఈ ఆవాలు మినపగుళ్ళని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో ఆవాలు మినపగుళ్ళు వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఒక సాంబార్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ చట్నీ తాలింపు కోసం ఇలా సాంబార్ ఉల్లిపాయ వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా దీన్ని చెన్నైలో ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. తన్నీ చట్నీ అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సాంబార్ ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించి, సో ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా రంగు మారేటప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కనీసం ఒక 2 నుంచి 3 గ్లాసుల వరకు నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకుండా ఫస్ట్ ఒక గ్లాసు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత ఇంకొక 2 గ్లాసులు వేసుకొని కలుపుకోండి. ఈ చట్నీని బాగా పలచగా ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ చట్నీని ఉడికించకూడదు. మనం తాలింపు వేసుకొని ఇలా నీళ్లు వేసుకొని కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. చూసారా, పల్లీలు కొబ్బరి లేకుండా చాలా టేస్టీగా ఉండే మధురై తన్ని చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ ఇడ్లీలోకైనా, పునుగుల్లోకైనా, వడలోకైనా ఎందులోకైనా సరే సెట్ అయిపోతుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇడ్లీ చూపిస్తున్నాను చూసారా. మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమి అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇలా ఇడ్లీ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీలని ఉడికించిన వెంటనే తీసేసారంటే ఇడ్లీ మనకి ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఒక 2 నిమిషాల పాటు ఇడ్లీ సెట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని స్పూన్తో ఇలా తడి చేసుకొని అప్పుడు ఇడ్లీ ప్లేట్ల నుంచి ఇడ్లీలను తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా ఇడ్లీ ప్లేట్ల నుంచి తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టేస్టీ తన్నీ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూసారా, ఎంత స్పాంజీ లాగా ఉందో. లోపల చూసారా ఇలా ఎయిర్ గ్యాప్స్ లాగా వస్తే మనకి ఇడ్లీ చాలా మెత్తగా ఉన్నట్లు. ఈ ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళకైనా సరే ఒక్కసారి పెట్టి చూడండి, ఖచ్చితంగా మళ్ళీ ఇడ్లీ అంటే వంక పెట్టకుండా తినేస్తారు. అంత మెత్తగా ఉంటాయి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మిగిలిన ఇడ్లీ పిండితోటి ఇలా క్రిస్పీగా టేస్టీగా దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. రెగ్యులర్గా కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోయింది అంటే కొంచెం మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ కలిపేసి పునుగులు వేసేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఒకసారి ఈ విధంగా దోశలను ట్రై చేయండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తాయి. అలాగే దోశ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. సౌండ్ వినిపిస్తుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిగిలిన ఇడ్లీ పిండితోటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీ పిండి దోశలు ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు మిగిలిన ఇడ్లీ పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. మీరు ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయ్యి దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని మనం రెగ్యులర్గా దోశల పిండిని ఎలా అయితే రెడీ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా కొంచెం మెత్తగా
పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత వెంటనే మనం ఈ పిండితో దోశ వేసేసుకోవచ్చు. ఇందులో వంట సోడా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం పులిసిన ఇడ్లీ పిండిని తీసుకున్నాం కాబట్టి వంట సోడా ఇవేమీ వేసుకోకూడదు అనమాట. సో దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండితో పల్చగా దోశను వేసుకోండి. మీరు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదే మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే దోశల పిండి గరిటగా చుట్టుకొని వచ్చేస్తుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా పల్చటి దోశను వేసేసుకొని దోశ వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని దోశ పైన పిండి తడంతా ఆరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోండి. సో ఇలా దోశ పైన పిండి తడంతా ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెను కానీ నెయ్యిని కానీ వేసేసుకొని మీరు కావాలంటే ఈ దోశ మీద కొద్దిగా వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకోండి. దోశ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం రెసిపీ ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా నూనెని అలాగే కారాన్ని వేసుకొని ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా అన్ని వైపులు కూడా ఎర్రగా కాలేంత వరకు పెనాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ దోశని కాల్చుకోండి. సో దోశ చూసారా, అన్ని వైపులు కూడా ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా దోశ మంచి కలర్లో ఎంత క్రిస్పీగా వచ్చిందో మీకు దోశ చూస్తేనే అర్థమవుతుంది కదా. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి సరిపోకుండా అటు ఇటుగా ఉన్నప్పుడు ఈ విధంగా దోశలు వేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీ పిండి దోశల్ని కొబ్బరి చట్నీతో అలాగే సాంబార్తో సర్వ్ చేసుకుంటున్నాను నేను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. దోశ కూడా చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్రత్యేకించి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడే 5 నిమిషాల్లో వేసేసుకొని తినేయచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ మీకు వడ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, పైన క్రిస్పీగా లోపల చక్కగా గుల్లగా చాలా చాలా బాగా వస్తాయి. ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 2 కప్పుల ఇడ్లీ పిండిని వేసుకోండి. మీరు రెగ్యులర్గా ఇడ్లీలు వేసుకుంటారు కదా, రవ్వ ఇడ్లీ, ఆ ఇడ్లీ పిండిని తీసుకోవాలి. ఈ 2 కప్పుల ఇడ్లీ పిండికి 3 టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండిని వేసుకోండి. మీరు తీసుకున్న ఇడ్లీ పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకుంటూ మైదా పిండిని వేసుకోవాలి. కరెక్ట్గా ఇంతే పడుతుందని చెప్పలేమన్నమాట, చూసుకుంటూ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా 3 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోండి. అంటే మనం వడల పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చూసుకుంటూ మైదా పిండిని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి చిటికెడు అంటే చిటికెడు వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే ఇది ఇడ్లీ పిండి కాబట్టి నూనెను ఎక్కువగా పీల్చేస్తుంది అనమాట. రవ్వ ఉంటుంది కదా ఇందులో, అందుకని జస్ట్ 2 వేలతో పట్టుకుంటే ఎంత అయితే వస్తుందో అంత వంట సోడాని మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఇంచి అల్లాన్ని, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చీల ముక్కలు, 1 అర టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా మైదాని వేసుకొని కలుపుకోవచ్చు. ఒకేసారి ఎక్కువగా వేసేసుకోవద్దు, మళ్ళీ పిండి మరీ గట్టిగా అయిపోతుంది అనమాట. సో నాకైతే టోటల్గా 4 టేబుల్ స్పూన్ల మైదా అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట. పిండి మొత్తం కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనం వడ వేసుకోవడానికి ఇలా వీలుగా ఉండాలన్నమాట. ఒకేసారి ఎక్కువగా మైదా వేసేసారనుకోండి ఉండలుగా గట్టిగా వచ్చేస్తుంది పిండి. అందుకని చూసుకుంటూ మైదాని వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇంతే, ఇంకా ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం వడలు వేసేసుకోవచ్చు. వడలు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని బాగా వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మీ చేతిని ఒకసారి తడి చేసుకొని రెగ్యులర్గా మీరు వడ ఎలా అయితే వేసుకుంటారో అదే విధంగా నూనెలోకి వడలను వేసేసుకోండి. ఏదైనా పాలిథిన్ కవర్ మీద కానీ లేదంటే అరిటాకు మీద కానీ వేసుకున్నారంటే అన్ని వడలు కూడా చక్కగా రౌండ్గా వస్తాయి అనమాట. ఫస్ట్ చేతిని తడి చేసుకోండి. అదే విధంగా మీరు తీసుకున్న పాలిథిన్ కవర్ కానీ అరిటాకు కానీ తడి చేసుకొని అప్పుడు కొద్దిగా పిండి ముందర పెట్టేసి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసేసి మధ్యలో ఇలా హోల్ పెట్టేశారంటే చక్కగా రౌండ్ షేప్లో మనకి వడ వచ్చేస్తుంది. ఇదే విధంగా కడాయికి సరిపడా మాత్రమే వడలను వేసుకోండి, ఇరికిరిగ్గా వేసుకోవద్దు. నేనైతే చిన్న కడాయి కాబట్టి 3-4 వడలను వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వడల్ని
కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా, వడలన్నీ కూడా ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు కూడా వేసేసుకోవచ్చు. ఎప్పుడు ఇడ్లీ తిని బోరు కొడితే ఒకసారి ఈ విధంగా రోడ్ సైడ్ వేసే 5 రూపాయల చిట్టి గారెలను ట్రై చేయండి. ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఈరోజు బీరకాయ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను మీకు ఒక వడను తుంచి చూపిస్తున్నాను, చూసారా? లోపల చక్కగా గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చిందో, పైన అయితే క్రిస్పీగా ఉంటుంది. రోడ్ సైడ్ బండి మీద వేసే ఉల్లి బోండాని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ఉల్లి బోండాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1 కప్పు ఇడ్లీ పిండిని తీసుకున్నాను. ఇది కొద్దిగా పులిసిన పిండిని తీసుకోండి, అప్పుడు మీకు ఉల్లి బోండా అనేది చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సీజర్లో వేసిన ఇడ్లీ పిండిని 1 కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు మైదాని వేసుకోండి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ బయట సూపర్ మార్కెట్లో రెడీమేడ్గా మనకి బియ్యం పిండి దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ బాగా సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోండి. మీరు ఒకవేళ పులిసిన ఇడ్లీ పిండి కాకుండా నార్మల్ ఇడ్లీ పిండిని తీసుకున్నట్లయితే ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకొని కలుపుకోండి. సో నేనైతే ఇక్కడ పులిసిన ఇడ్లీ పిండిని తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ వంట సోడాని ఏమీ వేసుకోవట్లేదు. సో పిండి అంతా కూడా కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా? మనకి పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. మరీ పలుచగా అలాగే మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి అనేది పలుచగా అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ వేసుకొని కలుపుకోండి. అదే మీకు పిండి అనేది గట్టిగా అనిపిస్తే జస్ట్ 1 టీ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. సో మొత్తానికి మనకి పిండి అనేది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఉల్లి బోండా వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. నూనె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మీడియం సైజులో బోండాల్లాగా వేసుకోండి. సో ఇలా బోండాలన్నీ కూడా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ బోండాల్ని అన్ని వైపులు కూడా చక్కగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బోండాల్ని లో ఫ్లేమ్లో కానీ లేదంటే హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోకూడదు. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇది ఇడ్లీ పిండి కదా, మనకి నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి అనమాట. అదే మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి లోపల పచ్చిగా ఉండి పైన మాత్రమే రంగు మారుతాయి అన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకున్నారంటే మనకి బోండా అనేది లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట. సో బోండాల్ని ఇలా చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బోండాలు వేసుకోండి. సో మొత్తం అంతా కూడా బోండాలు వేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. అసలు చట్నీ లేకపోయినా కానీ ఈ ఉల్లి బోండాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో నేనైతే ఇక్కడ నెల్లూరు పులిబొంగరాల రెసిపీలో చూపించిన 2 మినిట్స్ ఇన్స్టెంట్ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.